హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగనన్ మోక్షాస్ ఛానల్. ఇప్పుడైతే ఇంకా మంత్స్ నిండే కొద్దీ టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏంటా నా టెన్షన్ అనుకుంటున్నారా? బ్లడ్ పర్సంటేజ్. ఇప్పటికి కూడా నాకు వెయిట్ గురించి భయమే లేదు. ఎందుకంటే 8th మంత్ వచ్చిన తర్వాత 9th మంత్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యే ఫుడ్ వెయిట్ అయితే ఎలాగైనా సరే మేనేజ్ చేసుకుందాం డెలివరీ అప్పటికల్లా అని అయితే అనుకున్నా. ఇలా సడన్గా 1 మంత్లో వెయిట్ గెయిన్ అయినట్టుగా బ్లడ్ పర్సంటేజ్ అయితే పెరగదు కదా, ఇప్పుడు దాకా నెగ్లెక్ట్ చేసింది. ఇంక ఇప్పుడైతే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. 7th మంత్ కూడా వచ్చేసింది. సో బ్లడ్ పర్సంటేజ్ పెంచుకోవడానికి నేను పడుతున్న తిప్పలు అయితే కాస్త కూస్తా కాదు. సో నేనైతే ఇప్పుడు నా రొటీన్ మొత్తాన్ని కూడా చేంజ్ చేసుకొని బ్లడ్ పర్సంటేజ్ పెంచుకోవడానికి బెస్ట్ అయితే రాగి. సో రాగితోటి నేను ఏమేమి రెసిపీస్ చేసుకొని ఇష్టంగా కష్టంగా అయినా సరే ఇష్టంగా చేసుకొని అయితే తింటున్నా. ఆ రెసిపీస్ని అయితే మీతో కూడా షేర్ చేసుకుంటాను. ప్రెగ్నెన్సీలో హెల్త్ మొత్తాన్ని కూడా మంచిగా మేనేజ్ చేసుకుంటూ రావడం ఎలానో అలానే బ్లడ్ పర్సంటేజ్ని కూడా పర్ఫెక్ట్ లెవెల్లో అయితే పెట్టుకోవాలి. మరీ తక్కువ ఏం లేదు, 10.5 అలా ఉందన్నమాట. బట్ యాక్చువల్గా అయితే 12.5 దాకా ఉండాలి. ఒక 4% అయినా సరే ఖచ్చితంగా పెంచుకోమని అయితే చెప్పారు. సో ఈ 4% కోసం 7th 8th 9th 3 months అయితే కష్టపడిపోవాలి. ఇంకా నేనైతే ఈరోజు మీకు రాగితోటి అయితే రెసిపీస్ చూపిస్తా. రాగి అయితే చాలా హెల్దీ, స్ట్రాంగ్, ఐరన్ రిచ్, కాల్షియం రిచ్. సో మనకి త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఐరన్ అండ్ కాల్షియం సప్లిమెంట్సే ఎక్కువగా ఇస్తూ ఉంటారు మెడిసిన్లో కూడా. సో ఐరన్, కాల్షియం రెండు కూడా రిచ్గా ఉంటాయి కాబట్టి నేనైతే రాగిని ఎక్కువగా తీసుకోవడానికి అయితే చూస్ చేసుకున్నా. సో ఫస్ట్ అయితే టిఫిన్స్లోనే చేంజ్ అయితే చేసుకున్నా అనమాట. ఫస్ట్ అయితే రాగి దోశ అయితే చూపిస్తాను. రాగి దోశ వేసుకునే ప్రాసెస్ ఇదో కాదో కూడా నాకు తెలీదు, బట్ నేనైతే ఇలా సింపుల్గా అయితే చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే నార్మల్గా దోశ కోసం నానబెట్టుకున్నట్టే పప్పు బియ్యాన్ని అయితే నానబెట్టేసుకున్నా. ఇంకా కొంతమంది అయితే అటుకులు కూడా వేసుకుంటారు కదా, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. సో అటుకుల్ని కూడా వేసుకుంటున్నాను అనమాట, టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. దోశ బ్యాటర్ని అయితే నార్మల్గా ఎప్పుడు కూడా ఎలా వేసుకుంటానో అలాగే దోశ బ్యాటర్ని అయితే వేసేసుకున్నా అనమాట. ఇక నాకు రాగి దోశ కోసం ఎంత అయితే పిండి కావాలనుకున్నానో దాన్ని అయితే ఒక గిన్నెలోకి పక్కకైతే తీసుకొని దాంట్లో అయితే ఇలా రాగి పిండిని అయితే యాడ్ చేసుకొని మొత్తం కూడా లంప్స్ లేకుండా అయితే కలిపేసుకొని నైట్ మొత్తం కూడా పులవడానికి అయితే పెట్టేసుకున్నాను. ఇదైతే నెక్స్ట్ డేకే బాగుంటుంది, ఫ్రిడ్జ్లో అది పెట్టుకుంటే అంత టేస్టీగా ఉండదు అనమాట. ఇంకా నెక్స్ట్ డేకి అయితే చూసారు కదా పిండి అయితే మంచిగా పులిసింది. కాకపోతే మనం ఇక్కడ రాగి పిండి వేసాను కదా, థిక్గా అవుతుంది పిండి. కానీ నెక్స్ట్ డే వాటర్ అది వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, వాటరు, జీలకర్ర వేసుకొని మంచిగా పిండి అయితే కలిపేసుకున్నా. ఇక దాన్ని అయితే పల్చగా దోశలాగా అయితే వేసుకుంటున్నాను. ఇక రాగి కలిసిన దాంట్లో కొంచెమైనా సరే ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ అనేది భలేగా పెరుగుతుంది. అందుకనే నేను ఇక్కడ క్యారెట్ తురుము, ఉల్లిపాయ, కొత్తిమీర అదైతే వేసుకొని దోశలు అయితే వేసుకున్నా. వేడివేడిగా తింటే రాగి దోశ నార్మల్ దోశ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంది. పల్లీ చట్నీతో అయితే తింటా అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ. మనం నార్మల్గా ఇడ్లీ కోసం పప్పు ఎన్నైతే నానబెట్టుకుంటామో సేమ్ క్వాంటిటీ పప్పు కన్నా కూడా ఒక గుప్పెడు పప్పు ఎక్కువ అయితే వేసుకుని నానబెట్టుకుంటాను. ఇంకా మొత్తం పప్పు అయితే వేసుకొని ఇలా పిండి అయితే పట్టేసుకున్నాను కదా. సో దాంట్లోనే మినప్పిండిని కొంచెం ఎక్స్ట్రాగా అయితే నానబెట్టుకున్నాను కదా, దాన్ని అయితే పక్కన ఉంచుకున్న పిండిని. ఇంకా నానబెట్టుకున్న రవ్వని, మినప్పిండిని రెండింటిని కూడా ఇడ్లీ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ ప్రాసెస్ నార్మల్ ఇడ్లీకి ఎలా అయితే కలుపుకున్నా అలాగే కలిపేసుకుంటున్నాను. ఇక్కడ నేను పిండి పక్కకు తీసుకుంటున్నాను కదా, నాకు నెక్స్ట్ డేకి రాగి ఇడ్లీ ఎన్ని కావాలి అనుకుంటున్నాను దాన్ని బట్టి పిండి అయితే కొంచెం పక్కకు తీసుకొని ఎక్స్ట్రాగా వేసుకున్న మినప్పిండి ఉంది కదా జార్లో కొంచెం ఉంచుకున్నాను ముందుగానే. ఆ ఎక్స్ట్రాగా వేసుకున్న మినప్పిండిని అయితే రాగి ఇడ్లీ కోసం పక్కకు తీసుకున్న పిండిలో అయితే వేసుకొని కలుపుకున్నాను. ఎందుకంటే దీంట్లో నేను ఇప్పుడు రాగి పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇడ్లీ అనేవి మరీ గట్టిగా లేకుండా, మినప్పిండి మరీ తక్కువ అయితే గట్టిగా ఉంటుంది కదా, అందుకని చెప్పి కొంచెం మినప్పిండి అనేది ఎక్స్ట్రాగా వేసుకున్నా. ఇంకా రాగి పిండిని అయితే కలిపేసుకొని నైట్ మొత్తం కూడా పులవనిచ్చా అనమాట. 1 డేకే బాగుంటుంది, ఫ్రిడ్జ్లో అది పెట్టుకుంటే టేస్ట్ అనేది అంత మంచిగా ఉండదు. ఇంకా నెక్స్ట్ డే అయితే దాంట్లో కొంచెం సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఇడ్లీ లాగా అయితే వేసేసుకోవడమే. నార్మల్ ఇడ్లీ కన్నా కూడా కొంచెం ఎక్కువ టైం పడతాయి, ఒక 2 minutes అట్లా ఎక్స్ట్రా అయితే పడతాయి అనమాట. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కానీ వేడివేడిగా తినాలన్నమాట. వేడిగా తింటేనే సాఫ్ట్గా అనిపిస్తాయి అనమాట, చల్లారిపోయే కొన్ని బిగుసుకున్నట్టుగా ఉంటాయి. సో వేడి మీద నేనైతే పల్లీ చట్నీ, కారపొడి, నెయ్యి వేసుకొని అయితే తింటాను. టేస్ట్ బాగానే ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాగి బూర్లు అనమాట. అంటే ఇడ్లీ, దోశ ఇవి టిఫిన్గా అయితే ఎప్పటికప్పుడు కలుపుకొని చేసుకుంటూ ఉండాల్సి
చేసుకోవాల్సి వస్తుంది కదా. సో ఇదైతే స్నాక్స్గా చేసుకొని పెట్టేసుకున్నాను అనుకోండి, ఒక 10 days 1 week వరకు స్నాక్స్ లాగా ఇష్టం వచ్చినప్పుడల్లా తినొచ్చు అని చెప్పేసి ఈ రాగి బూరెలు అయితే ట్రై చేశాను ఫస్ట్ టైం. సో ఫస్ట్ అయితే కొబ్బరిని అయితే ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. దాంట్లోనే 4 యాలక్కాయలు కూడా వేసుకున్నాను అనమాట, మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పి. ఇక దాన్ని అయితే పక్కకు తీసుకొని ఇప్పుడైతే రాగి పిండిని అయితే తీసుకుంటున్నా. సో ఇది వచ్చేసి నాకు అంగన్వాడీలో ఇస్తారు కదా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు, సో ఆ రాగి పిండి అనమాట. ఈ రెసిపీ కోసం పిండి, బెల్లం ఇవన్నీ కూడా ఒక గిన్నె కొలతతో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఏదైనా బౌల్ కానీ గ్లాస్ కానీ ఇట్లా తీసుకుంటే రేషియోస్ తీసుకుంటానికి కరెక్ట్గా ఉంటుంది, కన్ఫ్యూజన్ లేకుండా అని చెప్పేసి నేనైతే ఇక్కడ 2 గిన్నెల దాకా రాగి పిండిని అయితే తీసుకొని ఇలా జల్లెడ పట్టేసుకున్నాను. కొంచెం లైట్గా హస్క్ లాంటిది వచ్చింది. సో అందుకని చెప్పేసి నేను ఫస్టే ఇలా జల్లెడ పట్టు అయితే తీసేసుకున్నాను అనమాట. సో 2 కప్పులు రాగి పిండికి 1 కప్పు దాకా గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. కావాలంటే మనం అది హాఫ్ ఇది హాఫ్, ఐ మీన్ 1.5 కప్ రాగి పిండి 1.5 కప్పు గోధుమ పిండి అట్లయినా తీసుకోవచ్చు. మొత్తం కూడా రాగి పిండితో తీసుకుంటే బూరెలు అనేవి అంత గట్టిగా, ఐ మీన్ పర్ఫెక్ట్గా షేప్ కూడా రావు, నూనెలో ఇరిగిపోతాయి అన్నారు. సో అందుకని చెప్పేసి నేనైతే 2 కప్స్ అవి తీసుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకొని మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నా. ఇప్పుడు దీంట్లోకి బెల్లం అయితే వేసుకోవాలి కదా. సో బెల్లాన్ని అయితే కరిగించి వేసుకోవాలి. 3 కప్స్ వరకు పిండి అయితే తీసుకున్నాను కదా, అందుకని చెప్పేసి 1.5 కప్ వరకు బెల్లాన్ని అయితే తీసుకొని ఒక 1/2 కప్పు వాటర్ అయితే వేసుకొని ఇలా కరిగించుకున్నాను. బెల్లం మొత్తం కూడా కరిగిన తర్వాత దాంట్లో ఏదైనా ఇంప్యూరిటీస్ ఉంటాయని చెప్పేసి దాన్ని అయితే ఇంకొక గిన్నెలోకి వడగట్టేసుకొని ఇలాగ మనం ఫస్టే చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి, యాలక్కాయలు వేసుకొని ఆ కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకొని ఒక 5 minutes వరకు బాయిల్ చేసుకున్న కొబ్బరి అనేది మంచి టేస్టీగా తగులుతుంది ఇలా చేయటం వల్ల. బెల్లం పాకంలో కొంచెం మరగనిస్తే చాలు మేడం, అంటే పాకం ఏం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్ స్టిక్కీ అయితే చాలన్నమాట. ఇంకా వాటర్ని అయితే కొంచెంగా అయితే పిండిలో యాడ్ చేసుకుంటూ నేనైతే ఇలా కలుపుకుంటున్నా. ఫస్ట్ అయితే గంటితో కలుపుకున్నాను, ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కదా, చేతులు కాలిపోతే. ఇంకా తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దాంట్లోనే కొంచెం బేకింగ్ సోడా, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని ఇలా చేత్తో అయితే కలుపుకుంటున్నాను. మనకి టేస్టీగా ఉండాలంటే కొంచెం మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ యాడ్ చేసుకున్నా కూడా 10 days వరకు నిలువ ఉంటాయి, లేదంటే వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. కలుపుకునేటప్పుడే నెయ్యిని కూడా యాడ్ చేసుకొని అయితే కలుపుకోండి. నేను అప్పుడు మర్చిపోయాను, అందుకనే తర్వాత అయితే మళ్ళీ నెయ్యి అయితే వేసుకొని కలుపుకున్నాను అనమాట. సో ఈ కలుపుకున్న పిండి మొత్తాన్ని కూడా ఒక 1/2 hour వరకు కూడా కదిలించకుండా పక్కన పెట్టుకుంటే పిండి వాటర్ అనేవి ఏదైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా పీల్చుకుంటుంది, పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 1/2 hour గడిచిన తర్వాత మన చేతికి కూడా కొంచెం నెయ్యిని అయితే అప్లై చేసుకొని ఇలా బాల్స్ లాగా అయితే చేసుకుంటున్నాను. ఇంకొక పాలిథిన్ కవర్కి అయితే నెయ్యిని అయితే అప్లై చేసుకొని దాని మీద ఇవి మొత్తాన్ని కూడా బూరెల్లాగా అయితే చేసుకుంటున్నా. మరి పల్చగా చేసుకున్నా కూడా బూరెలు అనేవి పొంగినా కూడా బొక్కలు పడిపోతాయి అనమాట. సో మరీ పల్చగా కాదు, అలా అని చెప్పి మరీ మందంగా చేసుకున్నా కూడా లోపల పిండిగా ఉన్నట్టుగా ఉంటుంది. సో చూసుకొని బూరెలు అయితే పర్ఫెక్ట్గా అయితే చేసుకొని ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవడమే. చూడండి 1/2 hour పిండిని అయితే కొంచెం నాననిచ్చాము, గోధుమ పిండి కూడా వేసాం కదా, బూరెలు అయితే పర్ఫెక్ట్గా అయితే పొంగుతున్నాయి. సో వీటిని అయితే ఇక మంచి గోల్డెన్ కలర్ దాకా ఫ్రై చేసుకొని అయితే తీసుకోవడమే. ఇలా కొంచెం లైట్ కలర్లో ఉన్నప్పుడే తీసుకోవాలి, ఎందుకంటే రాగి పిండి బూరెలు కదా, ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కూడా ఇంకొంచెం కలర్ అయితే వస్తాయి అన్నమాట. ఇక ఇలాగే నేనైతే ఒక్కొక్కటిగా కాకుండా ఇలా కవర్ మీద 4-5 అయితే చేసుకొని వేసుకుంటూ అయితే ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఒక్కొక్కటిగా చేసుకుంటే చాలా టైం అయితే పడుతుంది. అండ్ అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చిన దాకా అయితే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవడమే. బూరెలు అయితే రెడీ అయిపోయాయి. మరి 10-15 బూరెలు అయ్యేలా కాకుండా ఒక రకంగా కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నాను. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా అయితే కుదిరాయి. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా సాఫ్ట్గా, డెలికేట్గా, తింటుంటే తినాలి అనిపించేలా మైల్డ్ స్వీట్నెస్ తోటి చాలా బాగున్నాయి. హెల్దీ అండ్ టేస్టీ. ఖచ్చితంగా రాగి రెసిపీ ప్రెగ్నెన్సీ వాళ్ళకనే కాదు ఎవరికైనా సరే చాలా హెల్దీ అనమాట. ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.